హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనకు వచ్చే రోగాలలో మెయిన్గా ఒక విషయం గురించి మాత్రం చాలామంది భయపడుతుంటారు, బాధపడుతుంటారు. అదేంటంటే పైల్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మోషన్లో వచ్చే ప్రాబ్లం కానీ ఇవంటి అన్ని వాటి గురించి మెయిన్గా ఆయుర్వేదంలో కూడా వాటికి సంబంధించి చాలా మంచి ట్రీట్మెంట్ అనేది కూడా ఉంది అని చెప్పేసి మన దగ్గర ఉన్న ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మనతో పట్టినారు. మరి సార్ని అడిగి దానికి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మొదటగా తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే చాణక్ గారు. సుబ్రహ్మణ్యం గారు, ఆ పైల్స్ అనేది ఎవరికైనా వచ్చాయి అంటే వాళ్ళు కూర్చోవడానికైనా కానీ నిల్చోవడానికైనా కానీ చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉన్నాము. అది ఎవరైతే అనుభవిస్తుంటారో వాళ్ళ బాధ వర్ణనాతీతం. అలాంటిది మెయిన్గా ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఏదైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ అనేది కూడా చాలా వరకు బెటర్ అని కూడా వింటున్నాం. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? పైల్స్ ఎవ్వరికీ రాదండి, తెచ్చుకుంటారు. తెచ్చుకుంటారు. ఓకే. ఎందుకంటే ఇది కేవలం ఆహారము జీవన విధానం యొక్క లోపం వల్లే వస్తుంది. ఓకే. బాగా వేడి చేసే ఆహార పదార్థాలు మీరు వరుసగా ఒక 3 రోజుల పాటు చికెన్ తినండి, డెఫినెట్గా 4th డే బ్లడ్ పడుతుంది. ఓకే. ఒక 4 రోజుల పాటు పచ్చళ్ళే తినండి. మా ఇంట్లో మాకేమీ తినడానికి ఏం లేదు, ఉదయం అన్నము పచ్చడి కలుపుకొని తిన్నాను, మధ్యాహ్నం అదే తిన్నాను, రాత్రి అదే తిన్నాను. 4 రోజులు తినండి, 5వ రోజున తప్పనిసరిగా మోషన్లో బ్లడ్ పడుతుంది, పడి తీరుతుంది. ఇక దానికి తిరుగులేదు. అంటే ఇక్కడ లోపం ఎక్కడ ఉంది? అంతకుముందు లేదు ఈ సమస్య, ఇప్పుడు మాత్రం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ మధ్య ఫంక్షన్స్ బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి అందరికీ బాగా డబ్బులు వస్తున్నాయి. కాబట్టి అందరూ పిల్లలు పుట్టితేనే ఫంక్షన్, పేరు పెట్టడానికి ఫంక్షను, బారసాలని, ఇంకా లేకపోతే ఇంకోటి ఏంటది బట్టలు కడతారని, ఇంకోటి ఏదో బర్త్డేలని, ఇంకా బర్త్డేలు చెప్పక్కర్లేదు. అక్కడి నుంచి ఇంకా అమ్మాయిలు అయితే మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఇక పెళ్ళిళ్ళు, ఇక దాంతో రకరకాల ఫంక్షన్లు, ఇంకా చావులు, పెళ్ళి, ఇంకా చెప్పాల్సిన పని లేదు కదా. అన్ని ఫంక్షన్లోనూ ఇప్పుడు చాలా చోట్ల నాన్ వెజ్ ఉంటుంది. దాంతో కూడా ఈ మల్టిపుల్గా ఉంటాయి. దాంతో మళ్ళీ ఒకటే పెడితే సరిపోదు, మల్టీ చికెను, మటను, ఫిష్, ప్రాన్స్, ఇంకేమైనా అంటే అవి కూడా పెట్టాలి. సో వీళ్ళు ఏంటంటే మిక్స్డ్ ఫుడ్గా తింటున్నారు. ఒక 4 రోజులు ఇలాగ ఫంక్షన్స్ మాకు బాగా, ఎప్పుడైతే ఫంక్షన్స్ బాగా జరిగే రోజులు ఉన్నాయో దాని తర్వాత డాక్టర్లకు ఈ కేసులు బాగా వస్తుంటాయి. ఎందుకంటే మోషన్లో బ్లడ్ పడుతుందండి, లేదంటే మోషన్కి వెళ్ళిన తర్వాత మంట, నొప్పి, ఆ మంట సాయంత్రం దాకా ఉండడం, లేదంటే 2-3 గంటల పాటు ఉండడం, ఇవి ఎక్కువగా వస్తాయండి. రెండవది, ఈ కొంతమందికి మోషన్ సరిగా కాలేకపోవడం, అంటే మలబద్ధకం సమస్య. ఎందుకంటే ఫైబర్ లేని ఆహారాలు తింటారు కాబట్టి దానివల్ల వాళ్ళకు మోషన్ సరిగా కాదు, విరేచనం సరిగా అవ్వదు. సో ఇవి రావడానికి ప్రధానమైన కారణాలు. ఇక సరిపడినంత నీటిని కూడా తీసుకోరు. ఇక ఎప్పుడు వేడి చేసే పదార్థాలు తింటుంటారు. కొంతమంది మాకు మజ్జిగ లాంటివి పడవు, పాల పదార్థాలు తినమంటారు. అలాంటప్పుడు వాళ్ళు చలవ చేసే కొంచెం బేసిక్గా, అంటే మనకు 2 రకాల పదార్థాలు ఉంటాయండి. ఒకటి ఉష్ణవీర్య పదార్థాలు, రెండవ శీతవీర్య పదార్థాలు, 2 రకాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్, మనకు వేడి చేసేది అనుకోండి, అల్లము, వెల్లుల్లి, మిరియాలు, ఇలాంటివన్నీ బాగా వేడి చేస్తాయి, మామూలు సాధారణ హెర్బ్స్. ఇక ఇక్కడ దీనిలోకి వచ్చేసరికి చికెన్, ఇలాంటివన్నీ విపరీతంగా వేడి చేస్తాయి. ఎగ్జాంపుల్, మన యొక్క బాడీ టెంపరేచర్ 97 to 98 ఫారెన్హీట్ ఉంటే అదే చికెన్ యొక్క టెంపరేచర్ 108 ఫారెన్హీట్ ఉంటుంది. సో అలాంటి ఆహారం మనం తినడం వల్ల దాని గుణాలు మనకు వచ్చేస్తాయి. ఓకే. అందువల్లే మన యొక్క బాడీలో ఇంటెస్టైన్లో హీట్ పెరిగిపోవడం వల్ల అవి డ్యామేజ్ అయ్యి ఆ యొక్క మ్యూకస్ మెంబ్రైన్ అంతా దెబ్బతిని, అంటే పొయ్యిపొర దెబ్బతిని అక్కడ కాలినట్లు తయారైపోవడం, అంటే బొబ్బలు లాంటివి రావడం, అవే మనకు పైల్స్ రూపంలో బయటకు వస్తాయి. అంటే చూస్తే ఒక నూనె, వేడి నూనె మన మీద, చర్మం మీద పడితే ఎలా బొబ్బలాగా వచ్చి ఉంటుందో, లోపల ఇంటెస్టైన్లో, అంటే లేకపోతే రెక్టంలో లోపల ఆ యొక్క మాస్ లాంటివి డెవలప్ అయి ఉంటాయి అన్నమాట. రెండోది, ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి మోషన్కి వెళ్ళగానే, అంటే వెళ్ళడానికి రోజంతా ఇబ్బంది ఉండదు, వెళ్ళిన తర్వాత మంట ఉంటుంది. ఓకే. అదేంటంటే వాళ్ళకు కూడా ఇలాంటి ఆహార జీవన విధానం వల్లనే ఆ యొక్క చుట్టూ, అంటే యానస్ చుట్టూ పగిలిపోయి, అంటే కత్తిలో కోసేసినట్టు ఉండడం. దాంతో వాళ్ళు రోజు అది మోషన్కి వెళ్ళినప్పుడు అది ఎన్లార్జ్ అయ్యి ఇలా విచ్చిపోయి చిరిగినట్టు అయిపోయి రక్తం రావడం, తర్వాత మళ్ళీ ఒక మధ్యాహ్నం దాకా ఎప్పుడో మంట ఉండడం, తర్వాత తగ్గిపోవడం. ఇలా కొన్ని రోజులకు ఏమైతుందంటే ఇంకా వాళ్ళ కింద కూర్చోవడానికి కూడా భయపడుతుంటారు అన్నమాట. ఇలాంటి పరిస్థితి చాలామందికి ఉంటుంది. ఇది కేవలం ఆహారము, జీవన విధానమే. ఇక్కడ ఇది తగ్గాలంటే వాళ్ళ యొక్క ఆహారాన్ని, జీవన విధానాన్ని మార్చుకుంటే చాలా వరకు తగ్గుతాయి. మీరు చెప్పినట్టు మేము మార్చుకున్నామండి, మీరు వీడియోలో చెప్పారు, మేము ఇప్పుడు చికెను తినట్లేదు, పచ్చళ్ళు తినట్లేదు, అయినా సరే మాకు నొప్పి ఉంది అని అంటే, అది వచ్చిన తర్వాత
అది వదలదు మీరు బాగు చేసుకునేదాకా. మీరు అన్నారు ఇందాక ఏంటంటే అది రాదు మనం తెచ్చుకుంటాము అని. ఆ, ఇట్లాంటి వాటి వల్లే మనకు మీరు అన్నట్టు ఆ మాట నిజమైనది. అవును. తర్వాత అది పోవడానికి మనం తగిన చికిత్స తీసుకునేదాకా అది పోదు, అది మిమ్మల్ని జీవితకాలమైనా వెంటాడుతూనే ఉంటుంది. ఓకే. అందుకని మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది చెప్తుంటారు, నాకు 10 ఏళ్ళ నుంచి పైల్స్ ఉంది, 20 ఏళ్ళ నుంచి ఉంది, ఇప్పటికి 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాను, మళ్ళీ వచ్చింది అని అంటుంటారు. అసలు అది మళ్ళీ రావడం ఏంటి, నువ్వు తెచ్చుకున్నావు. రెండవది ఏంటంటే ఎలాంటి ఆహార విధానం జీవన విధానం పాటించాలి కూడా వాళ్ళని ఎవరు అడగరు, వాళ్ళకు చెప్పలేకపోవచ్చు. ఓకే. ఎందుకంటే ఇది చాలా మందిలో పరిశీలిస్తేనే అర్థమవుతుంది. మీరు మేమైతే కొన్ని వేల మంది పేషెంట్లను చూసాం. ఓకే. ఏం తిన్నావు, మీరు అంతకుముందు ఎప్పుడు వచ్చింది, ఎన్నాళ్ళ నుంచి ఉంది, మీరు ఏ ఆహారం అయినా మారితే వచ్చిందా, మీరు జర్నీలు ఏమైనా చేయడం లాంటివి చేశారా, ఇలాంటివన్నీ అడిగితే వాళ్ళు చేసే లోపాల్లో హీట్ చేసే ప్లేస్లో ఉండడం, అంటే ఏదైనా వెల్డింగ్ లాంటివి చేసే చోట ఉంటూ అలాంటి వ్యక్తి వెళ్ళి చికెన్ తింటూ సరిపడినంత నీళ్ళు తాగకుండా సరిగా మోషన్ వెళ్ళకుండా ఇలా చేస్తే కొన్ని రోజులకు డెఫినెట్గా పైల్స్ పేషెంట్ అవుతాడు. దీనికి మన జీవన విధానం మార్చుకోవడము, ఆహార విధానం మార్చుకోవడం ప్రధానమైంది. వచ్చిన తర్వాత అయితే ఆయుర్వేదంలో దీనికి మహత్తరమైన చికిత్సలు. ఓకే. ఇక ఇతర వాటిలో ఎలా చేస్తారో తెలియదు, కానీ మాకు ఆయుర్వేద శాస్త్రం బాగా పరిశీలించిన తర్వాత దానిలో ఎంత అద్భుతంగా చెప్తుందంటే అసలు ఈ సమస్యలు లేకుండా చేసుకోవచ్చు, రాకుండా చేసుకోవచ్చు అని చెప్పగలుగుతుంది. అంటే సార్ ఏదైనా కానీ వచ్చింది అని అంటే అది ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాకుండానే మ్యాక్సిమం ఉంటుంది, కానీ ఇట్లా మళ్ళీ తెచ్చుకుంటూ కూడా ఉంటారు కదా. అంతే కదా, అది అంటే జిహ్వ చాపల్యం, దాన్ని మార్చుకోలేరు కదా. ఒకసారి సరే వస్తే మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకుందాంలేని, ఇది ఆ కష్టం బాగా ఇబ్బంది అనుభవించిన తర్వాత మాత్రమే కొంత జాగ్రత్త పడతారు. అంటే గతంలో అయితే చాలా మందికి అవగాహన లేకపోవడం, ఇప్పుడు ఏమైందంటే ఈ అవగాహన వచ్చింది. ఇలా వీడియోల్లో వినడము, చూడడము, కొన్ని జాగ్రత్తలు పాటించడం ఇలాంటివి చేసుకోవడంతో చాలా మంది తగ్గించుకుంటున్నారు, అంటే రాకుండా చూసుకోగలుగుతున్నారు. ఇక మీరు చాలామంది అట్లా కాదు, మాకు ఏదైనా ఇంట్లో చేసుకునే చికిత్స చెప్పండి, తాత్కాలికంగా మాకు ఉపశమనం జరిగేటట్టు, లేకపోతే మాకు ఇంట్లోనే తగ్గిపోయేటట్టు చెప్పండి అంటే తగ్గిపోయేవి చాలా ఉన్నాయి. వాళ్ళు ఏమి చేసినా తగ్గించుకోవచ్చు. అంటే కరకాయ బెల్లం దాన్ని రోజు చప్పరిసి తింటుంటే కొంతవరకు తగ్గుతుంది. ఓకే. మరి కొన్ని రకాల తంగేడు పువ్వులను దొరుకుతాయి, అవును, వాటిని వీళ్ళు తీసుకొచ్చి దాన్ని పొడి చేసి రోజు నీళ్ళలో కలిపి తీసుకోవడం ద్వారా కూడా తగ్గుతుంది. కానీ ఇవన్నీ తాత్కాలికంగానే ఉపశమనం ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఆ యొక్క పైల్ మాస్ డెవలప్ అయి ఉంటే, అంటే బయటికి ఏదైనా గడ్డలాగా, లేకపోతే దాన్ని ఏమంటారంటే ఈ యొక్క నేరేడు పండు లేదా ద్రాక్ష పండు ఇలా వేలాడుతుంటే ఎలా వచ్చిందో అలా బయటకు వచ్చేసి ఉంటుంది. అలాంటప్పుడు దానికి ఆయుర్వేదంలో క్షారకర్మ అని లేదా క్షారసూత్రాన్ని ఒక చికిత్స చేసి వాటిని తొలగించి ఆ యొక్క యానస్ అంతా బాగు చేయాలి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఎండాకాలం మనకు మామిడి పళ్ళు వస్తాయి, రాగానే మామిడి పళ్ళు బాగా ఎక్కువగా తింటూ ఉన్న వాళ్ళకి కొన్ని రోజులకు అదే పెరిన్ ల్యాప్సెస్ అని వస్తుంది. అంటే ఆ యొక్క పిరుదుల భాగంలో గడ్డలు లాంటివి వచ్చేసి అది నొప్పి ఉండడం. ఒక్కొక్కసారి అవి ఎంత తీవ్రంగా ఉంటాయంటే చాలా పెద్దగా ఉండి తర్వాత సర్జరీ చేసి ఆ లోపల ఉన్న చీము అంతా అంటే కట్ చేసి ఆ చీము అంతా బయటకు తీయాల్సి వస్తుంది, అంత ఉంటుందన్నమాట. కొందరు పేషెంట్లో చాలా ఇంత చీము ఎలా భరించాడు ఇంతకాలం అని మాకే ఆశ్చర్యం వేస్తుంది. సో కాబట్టి వీటికి ముందు జాగ్రత్తలు పాటించుకోవడం చాలా ఉత్తమం. లేని పక్షంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తప్పనిసరిగా తీసుకొని మళ్ళీ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమైంది. ఇక యానల్ ఫిషర్ అని అన్నాను, అంటే కట్ అయినట్టు ఇట్లా ఉండడం, అది మందులతో తగ్గదు. మందులు ఇచ్చినా కూడా వాళ్ళకు కొన్ని రకాల చికిత్సలు చేయాలి. దాంట్లో ప్రధానంగా వస్తి చికిత్సలు అంటారు, అంటే వాళ్ళకు రోజు ఒక తైలం లాంటిది యానస్లోకి ఎక్కించడం. అది చాలా సున్నితమైన చికిత్స, చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి వెంటనే ఆ నొప్పి మంటను తగ్గిస్తుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ సర్జరీలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదండి ఇది ఆయుర్వేదంతో. ఒకటి ఏంటంటే ఆ పైల్ మాస్ బయటకు వస్తే దానికి ఒక థ్రెడ్ వేసి చేసే చికిత్స ఉంటుంది తప్ప ఇంకా వేరే పెద్ద కట్ చేసి ఏదో వాళ్ళకు ఏదో కత్తెర పెట్టి కట్ చేసి కోసి ఇంకేదో చేశామని ఇలాంటి చేయాల్సిన అవసరాలు చాలా వరకు ఉండవు. కానీ చాలామంది అది చెయ్యాలేమో అనే భ్రమతోనే ఉన్నారు. కొంతమందికి ఆపరేషన్ అంటే కొంత ఇష్టంగా ఉంటుంది చెప్పాలంటే, ఎందుకంటే దాని మీద అవగాహన ఉండదు. అవగాహన లేనందువల్ల ఆపరేషన్ అంటే అదేదో అద్భుతమైన చికిత్స అని అనుకుంటారు. ఆ అద్భుతమైన చికిత్సలో నాకేదో గొప్పతనం జరిగిపోతుంది అనుకుంటారు. ఆపరేషన్ అంటే అది కోసి కట్ చేసి
నీకు దాన్ని మళ్ళీ కుట్లు వేసి రకరకాల పద్ధతులు పాటించడము అనే విషయం కొంతమందికి అర్థం కాకపోవడం వల్ల ఇల్లు వచ్చిన తర్వాత ఇంకోసారి మాత్రం ఇలాంటి పని చేసుకోకూడదని అనుకుంటారు. కానీ మీరు ప్రీవియస్గా మనము వేరే వీడియోలో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కసారి ఆపరేషన్ అనేది జరిగింది అంటే ఈజ్ ఈక్వల్ టు ద హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అని అన్నారు. అవును, ఇది అంతే కదా సార్, ఇది కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పైల్స్కు మనం హోమ్ రెమెడీస్, ఇక చలవ చేసే పదార్థాలు అంటే బూడిద గుమ్మడి జ్యూస్ లాంటివి తాగడం, చందనం కషాయం తాగడం, ఇక ఈ తంగేడి పూలు లాంటివి వాటిని మనం వండుకొని తింటారంటే తంగేడి పూలను వండుకొని తింటారు. అసలు దాంతో తింటూ అసలు ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు. రేల పువ్వులు నా సీజన్లో వండుకుంటారు. అందుకనే మీకు ఈ గతంలో ఒక ఎపిసోడ్లో 360 రకాల ఆకుకూరలు ఉన్నాయన్నాం. ఇవి కూడా ఒకలాంటి ఆకుకూర. తంగేడు ఆకును కూడా వండుకొని తింటారు, రేల చిగుర్లను వండుకొని తింటారు. ఇవన్నీ కూడా ఒక ఆకుకూర లాంటివి, కానీ వాటి మీద అవగాహన లేదు. ఇంకోటి అంటే ఇప్పుడు చెట్లు కూడా మనకు అందుబాటులో లేవు. ఇప్పుడు ఎవరైతే ఆకుకూరలతను కూరగాయలతను తెచ్చిస్తాడో అవే మనకు అసలైన కూరగాయలు తప్ప ఇంకా వేరే లేవు ప్రపంచంలో అని అనుకునే భ్రమలో చాలా ఉన్నారు. కాబట్టి వీటిపైన అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆయుర్వేదం ఒక మహత్తరమైన ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది. అందుకని వాటిలోకి వెళ్ళి వాటి యొక్క నాలెడ్జ్ని తెలుసుకుంటూ వాటిని ఆచరిస్తూ జీవించడం ద్వారా జీవన ప్రమాణాన్ని చాలా వరకు పెంచుకోవచ్చు. నైస్ సార్. మెయిన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే వాళ్ళు ఫేస్ చేస్తున్నారో వాటన్నిటి గురించి ఆయుర్వేదంలో మహోత్తరమైన మరి ఆపరేషన్కి వెళ్లకుండా చాలా మంచి ట్రీట్మెంట్స్ అనేది కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్య గారు. నమస్తే అండి.